మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు ఈ కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం వైసీపీ కీలక నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మనకు తెలిసిందే, ఉదయం మధ్యాహ్నం నుంచి ఆయన్ని విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఏపీ లిక్కర్ కేసు సంబంధించి ఆయన అధికారులు విచారిస్తున్నారు. ఆయన ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు. అంటే ఇప్పటికే ఈ కేసులో దాదాపు 7 అరెస్ట్ చేశారు. ఇది 8వ అరెస్టు. కానీ ఫస్ట్ పొలిటికల్ అరెస్ట్ గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు వ్యాపారవేత్తలు, అదే సేమ్ టైం అధికారులు మాత్రం అరెస్ట్ అయ్యారు. బట్ పొలిటికల్ సర్కిల్ నుంచి అరెస్ట్ అయినటువంటి మొదటి వ్యక్తిగా ఈ కేసులో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మేబీ ఆయన్ని రేపు కోర్టు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు నైట్ మొత్తం కూడా సిట్ ఆఫీస్ లో ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అంటే ఎంక్వైరీ తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చి, మీరు ఈ లిక్కర్ కేసు సంబంధించి మా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి, బలమైన ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లిక్కర్ కేసులో మీరు ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు, డబ్బుని దోచేశారంటూ ఒక దృఢమైనటువంటి ఇన్ఫర్మేషన్ తమ దగ్గర ఉంది కాబట్టి మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆయనకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కూడా, అంటే కుటుంబ సభ్యులంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడైనా, సో ఆ చిత్తూరు జిల్లాలో చాలా పవర్ఫుల్ నేత, ఆ పెద్దిరెడ్డి వైసీపీ నుంచి చాలా బలమైనటువంటి నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనేది. సో ఆయన కుమారుడైన 2014 నుంచి వరుసగా 3 సార్లు 2014లో ఎంపీగా గెలిచారు, 2019లో గెలిచారు, 2024లో కూడా ఎంపీగా గెలిచారు. 3 సార్లు వరుసగా ఆయన గెలవడం జరిగింది. సో చాలా మంచి మెజార్టీ కూడా గెలవడం జరిగింది. అంటే కూటమి సునామీని తట్టుకొని కూడా రాజంపేట నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి. సో ఇదొక కీలక పరిణామంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ కేసులో ఇంతకుముందు మనకు తెలిసిందే, ఆయన విచారణ జరుగుతుండగానే ఈ కేసుకు సంబంధించి సిట్ ఒక ఛార్జ్ షీట్ ను కూడా ఫైల్ చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలు మొత్తం కూడా, ఎంతమందిని విచారించాము, ఎంతమందిని అరెస్ట్ చేశాము, ఏ విధంగా నగదుని దోపిడీ చేశారు లిక్కర్ స్కామ్ పేరుతో, అంటే డిజిటల్ పేమెంట్స్ జరగకుండా కేవలం డబ్బు ద్వారానే, అంటే నగదు చెల్లింపులు డైరెక్ట్ గా నేరుగా నగదు చెల్లింపులు చేయడం వల్ల ఎటువంటి బ్రాండ్లు ఏ విధంగా తీసుకొచ్చారు ఏంటి, ఇదంతా కూడా డిస్టిలరీస్ కి, అదేవిధంగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ చూసినటువంటి వ్యక్తులకి ఏంటి సంబంధం, ఇవన్నీ అంశాలు మొత్తం కూడా ఛార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. సో ఛార్జ్ షీట్ వన్స్ ఫైల్ అయిన తర్వాతనే కొంత నిజానికి పొద్దుటి నుంచి కూడా ఈ రోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఈవినింగ్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ కేసులో మీరు దోపిడీకి పాల్పడ్డారు, మా దగ్గర సరైన ఇప్పటికే మేము సాక్ష్యాలు సేకరించాము, కొంతమందిని అరెస్ట్ చేశాం, సో అందులో మీ పాత్ర కూడా ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి మరింత విచారాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టమైన నోటీస్ కూడా ఇచ్చిన తర్వాత ఆయన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కొంత ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది మానస. అంటే నిజానికి ఈ కేసులో ఇంకా చాలా పెద్ద ప్రముఖులు ఉన్నారు. గత ప్రభుత్వం నడిపించినటువంటి కీలక వ్యక్తి ఒక పెద్ద కూడా ఉన్నారు. అంటే ఈవెన్ ఇండైరెక్ట్ గా జగన్ ని కోట్ చేస్తూ కొంతమంది ఇప్పటికే కూటమి నేతలు పెద్ద ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ కేసులో ఆయనకు కూడా ప్రమేయం ఉంది, ఆయన కూడా అరెస్ట్ అవుతారు అని ఇప్పటికే కూటమి నేతలు అందరూ కూడా చాలా బలంగా చెప్పిన పరిస్థితి. సో ఇది ఒక ప్రీ క్లైమాక్స్ గా చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీనికి సంకేతం జగన్ కాబోయే అరెస్ట్ కి, జగన్ కూడా అరెస్ట్ చేస్తారనే వాదనకి ఇది ఒక మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది ఒక ప్రీ క్లైమాక్స్ గా మనం భావించాల్సిన అవసరం ఉంటుందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో అంటే ఏపీ లిక్కర్ స్కామ్ అంటే గత ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామని ముందుగానే ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దఫదఫాలుగా మద్య నిషేధం చేస్తామని అందులో భాగంగా రేట్లు పెంచడం కానీ, లేదంటేనో
రేట్లు పెంచి అదిగాక నగదు చెల్లింపు డిజిటల్ చెల్లింపు లేకుండా కేవలం నేరుగా డబ్బుతో మాత్రమే పేమెంట్ జరిపిన నేపథ్యంలో సో ఇదంతా కూడా ఒక స్కామ్ గా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే వెంటనే దీనిపైన ఒక ఇదంతా స్కామ్ జరిగింది, వందలాది కోట్ల రూపాయలు, వేలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందంటూ సిట్ ని ఏర్పాటు చేయడం, సిట్ గత కొన్ని నెలలుగా విచారించిన అనంతరం కొంతమంది అధికారులు అంటే కృష్ణమోహన్ రెడ్డి అనే ఒక అధికారి కావచ్చు, లేదా ధనంజయ రెడ్డి అనే ఒక అధికారి కావచ్చు, రాజ్ కచ్చిరెడ్డి కావచ్చు, ఇలా కొంతమంది అధికారులతో పాటు కొంతమంది వ్యాపారవేత్తలు దీంట్లో ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. సో కేసు దర్యాప్తులో భాగంగా మిథున్ రెడ్డి కూడా ఈ కేసు సంబంధించి పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉందనంటూ చాలా బలమైనటువంటి ఆరోపణలు చేస్తూ సిట్ ఆయన విచారించిన తర్వాత, పూర్తి స్థాయి విచారించిన తర్వాత అరెస్ట్ చేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో రేపు కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు ఏమంటుంది అంటే మేబీ కోర్టులు పనిచేయని నేపథ్యంలో కొంత సెలవు దినం కాబట్టి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారనే వాదన కూడా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. సో అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత వీరు ఏదైతే సిట్ అధికారులు తమ దర్యాప్తులో భాగంగా ఏమేమి అంశాలని కోర్టు చేస్తారో ఆ అంశాలు మొత్తం కూడా మ్యాజిస్ట్రేట్ వివరించిన తర్వాత న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, రిమాండ్ విధిస్తారా, ఇంకేదన్నా రిమాండ్ విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో రిమాండ్ తర్వాత మళ్ళీ ఆయన కస్టడీలు తీసుకోవడానికి కూడా సిట్ అధికారులు అన్ని విధాల ప్రయత్నాలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ ఏపీ లిక్కర్ కేసు ఎపిసోడ్ సంబంధించి ఈ రోజు జరిగిన పరిణామం, మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది చాలా కీలక పరిణామం, పెద్ద పరిణామంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ఈ అరెస్ట్ ని మాత్రం వైసీపీ శ్రేణులు చాలా బలంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇది కక్షపూరిత రాజకీయం తప్పించి ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్ లేకపోయినా సరే ఆయన్ని బలవంతంగా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరంలో భాగంగా ఈ విధంగా బలవంతపు అరెస్టులు చేస్తున్నారని చాలా బలంగా వైసీపీ చెప్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం కూటమి నేతలు కావచ్చు, లేదంటేనేమో సిట్ అధికారులు మాత్రం తప్పు జరిగింది, దోపిడీ జరిగింది, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి అందరి వ్యక్తులను కూడా తాము అరెస్ట్ చేస్తున్నామని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో 2 వర్షన్స్ కనిపిస్తున్నాయి. వైసీపీ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్ గా స్పష్టంగా తప్పు జరిగింది, దోపిడీ చేశారు కాబట్టి తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని బలంగా చెప్తున్న పరిస్థితి వరుసగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఇచ్చినట్లయితే మాత్రం లిక్కర్ కేసులో ఈ రోజు ఇప్పుడు జరిగినట్టు మిథున్ రెడ్డి అరెస్ట్ మాత్రం చాలా పెద్ద పరిణామంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ముందు మరికొంతమంది పెద్దల అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం సార్ అందిస్తారు. సార్ చెప్పండి. మనం చూసినది ఇది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే ఎప్పటి నుంచో, ఎందుకంటే లిక్కర్ కేసుకు సంబంధించి లిక్కర్ ఏదైతే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీని తీసుకొని రావడం, లిక్కర్ పాలసీని తీసుకొచ్చేది పూర్తి స్థాయిలో అది కొద్ది మందికి మాత్రమే లాభం చేకూర్చేలాగా, అంతేకాకుండా కొన్ని కంపెనీస్ ని ప్రమోట్ చేస్తూ మరికొన్ని కంపెనీస్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా చేయడంతో పాటు ఆ మొత్తం ఏదైతే కొత్తగా నిర్ణయం తీసుకున్న లిక్కర్ పాలసీ ప్రకారము గతంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులకు కాకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మొత్తం లిక్కర్ అమ్మకాలు జరిగేలా ప్లాన్ చేయడంతో పాటు ఆ అమ్మకాలు జరిగే నేపథ్యంలో ఎక్కువ శాతం అవి క్యాష్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేసి ఆ క్యాష్ ని వాళ్ళకి సంబంధించిన కొన్ని కంపెనీస్ కి తరలించడము, ఏవైతే వీళ్ళు చెప్పినట్టుగా మొదటి నుంచి ఏదైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయి, పెద్ద డిస్టిలరీకి సంబంధించిన బ్రాండ్స్ నమ్మకుండా కొత్త బ్రాండ్స్ తెరపైకి తీసుకొని రావడము, అసలు సంబంధం లేని ఎక్కడ ప్రాచుర్యంలో లేని బ్రాండ్లను తీసుకొచ్చి వాటిని అమ్మడం, సంబంధించిన ఇండెంట్లు కానివ్వండి, దానికి సంబంధించిన సేల్స్ కానివ్వండి క్యాష్ ద్వారా చేసి ఆ క్యాష్ మొత్తాన్ని దాదాపుగా 3,500 కోట్లకు పైగా అక్రమార్జన చేశారు అన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణగా మనం చూస్తే, ఈ ఆరోపణకు సంబంధించి మొదటి నుంచి రాజ్ రెడ్డి అనే వ్యక్తిని దీన్ని కర్త కర్మ క్రియగా చెప్తూ వచ్చారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనూ ఆయన పర్యవేక్షణలోనే మొత్తం ఈ లిక్కర్ దందా మొత్తం జరిగింది అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తూ, అందులో భాగంగానే ఏసీబీ దీనిని చేసినప్పుడు కానివ్వండి, తర్వాత సిట్ కి ఈ కేసు మొత్తాన్ని అప్పచెప్పిన తర్వాత కానివ్వండి, పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే తప్ప దీని మాస్టర్ మైండ్ ఎవరన్నది బయటకు వచ్చే అవకాశం లేదు అన్నది గతం నుంచి కూడా సిట్ చెప్తూ వస్తోంది. అంతేకాకుండా మిథున్ రెడ్డి ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ ఇదే కేసులో ఒకసారి విచారణకు హాజరయ్యారు. ఈసారి విచారణకు హాజరవడానికన్నా ముందే అతను పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వడం ఒకటిను, ఎక్స్పెక్ట్ చేయడం ఒకటి.
అరెస్ట్ చేయబోతున్నారు కాబట్టి అరెస్ట్ కు సంబంధించి హైకోర్టులోను సుప్రీంకోర్టులో కూడా అరెస్ట్ నుంచి తనకు మినహాయింపు ఉండాలి అని చెప్పడంతో పాటు ఈ మొత్తం ఇష్యూ మొత్తాన్ని కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూడాలి, ఇది రాజకీయ కక్ష చర్యలో భాగంగానే నా అరెస్ట్ కి ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనే టైప్ లో తను చెప్పి వెళ్ళడము, ఆ తర్వాత హైకోర్టులో దాన్ని కొట్టివేయడము, తర్వాత సుప్రీంకోర్టులో కూడా కొట్టివేయడం, కనీసం మినహాయింపు లేకపోయినా కనీసం కొద్దిగా టైం అయినా ఇవ్వండి అని అడిగినా సరే దానికి కూడా తసేమి రావడంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ రావడము, హైదరాబాద్ తర్వాత అదే దాదాపుగా మనం చూస్తున్నాము గంటల కాలం అతని మీద అతనితో అతనితో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతన్ని ప్రశ్నించడంలో కూడా చాలా స్ట్రాటజికల్ గా సిట్టు ముందుకు వెళ్ళింది అన్నదే మనకు వినిపిస్తోంది. కీలకంగా చూస్తే మాత్రం మొదటిది ఏదైతే ఈ లిక్కర్ కేసు అయితే ఉందో ఈ మొత్తం కేసుని ఒక స్కామ్ గా అభివర్ణించడానికి కారణమైన ప్రతి ఒక్క పాయింట్, ఆ పాయింట్ కి సంబంధించిన ఆధారాలు, అంతేకాకుండా గతంలో ఎవరైతే అరెస్ట్ అయ్యి ఇప్పటికే వాంగ్మూలాలు ఇచ్చిన సాక్షులకు సంబంధించిన వివరాలు, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాన్ని ముందు పెట్టి ప్రతిదానికి ఇండివిజువల్ గా ప్రశ్నించినట్టుగా ఆ ప్రశ్నించడంలో ఆయన చెప్పిన ఆన్సర్లో నోట్ చేసుకోవడంతో పాటు ఆ డిఫరెన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఆయన చూపించి ఫైనల్లీ ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ అన్న దానికి సంబంధించి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అదుపులోకి తీసుకుని ఉన్నారు, ఇప్పటికీ అరెస్ట్ చేసి ఆయనకు ఆల్రెడీ మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పడంతో పాటు ఆయన్ని రేపు అంటే ఎందుకంటే మనకు తెలుసు యూజువల్లీ ఏదైనా కేసులో అరెస్ట్ అయినప్పుడు 24 గంటల లోపు ఆయన కోర్టులో ప్రవేశపెట్టాలి కాబట్టి కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవసరమైన మొత్తం వర్కౌట్ అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో దీనికి 2-3 వర్షన్స్ మనకి డిఫరెంట్ పార్టీస్ నుంచి మనకు కనిపిస్తున్నాయి. మొదటి వర్షన్ మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చూసినప్పుడు దీన్ని మొదట్లో మాట్లాడినప్పుడు దాదాపు 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ గా దీన్ని చెప్పడం జరిగింది. కానీ బట్ ఆ తర్వాత సిచ్యువేషన్స్ అన్ని మారుతూ వచ్చిన తర్వాత చివరికి 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయలు ఇందులో నష్టం జరిగింది. అది ప్రజల సొమ్ము వీళ్ళు దుర్వినియోగం చేశారు. వాళ్ళకు సంబంధించిన షెల్ కంపెనీలను, ఆ షెల్ కంపెనీలను దుబాయ్ లో పెట్టి మరి చేశారు. అంతేకాకుండా సోమాలియా, నైజీరియా లాంటి ప్రాంతంలో వీళ్ళు ఈ మొత్తం అక్కడ మైన్స్ కొని అక్కడ వ్యాపారాలు చేసేందుకు ప్రయత్నం చేశారని చెప్పి ఇనిషియల్ గా దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత చూస్తే ఏమంటే ఇదే 3,000 కోట్ల రూపాయలు 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి ఏవైతే ఎన్నికలను వీళ్ళు నడిపించడానికి ఆ 3,000 కోట్ల రూపాయల అమౌంట్ ని కూడా ఉపయోగించారని చెప్పేసి మరొకసారి వాళ్ళ మీద ఆరోపణలు చేశారు. ఫైనల్ గా మాత్రం 3,500 కోట్లు, 3,000 నుంచి 3,500 కోట్లు అయితే ఖచ్చితంగా దీంట్లో స్కామ్ జరిగింది. ఆ స్కామ్ కి పూర్తి స్థాయిలో బాధ్యులు కానివ్వండి, దీనికి వెనకాల ఉన్న మాస్టర్ మైండ్స్ అందరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అందులో రాజకేశ్ రెడ్డి, దాని తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ ఎంపీ మిథున్ రెడ్డి ఇలాంటి వీళ్ళందరూ కలిపి దాన్ని క్యాల్కులేట్ చేసి దాన్ని అతన్ని తీసుకున్నారు అన్నది ఒక మాట అయితే, ఆ తర్వాత ఆ డబ్బుల్ని ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్ కి తరలించే క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించి అక్కడి నుంచి డబ్బుల్ని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడం కానివ్వండి. అంతేకాకుండా మరొక కీలకమైన అంశము, మనం ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూలు ఎవరైతే మాట్లాడుకుంటున్నామో ఆ శ్రవణ్ రావుకు సంబంధించిన ఒక ఫ్లాట్ లోనే వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క క్యాల్కులేషన్ కానివ్వండి, దీనికి సంబంధించిన వర్కౌట్ మొత్తం అక్కడి నుంచే చేశారన్న ఆరోపణలు వినిపించిన బదుల్లో వీటన్నిటికీ ఆధారాలు సేకరించే పనులు ఇప్పటికే అధికారులు ఉన్నారు. అయితే ఈ సందర్భంలో వైసీపీ పార్టీ మాత్రం చాలా క్లియర్ గా చెప్తుంది, ఇందులో ఎలాంటి స్కామ్ లేదు, మోర్ ఓవర్ ఇది మొత్తం చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క డేటా కానివ్వండి, డాక్యుమెంట్ కానివ్వండి ఇప్పటికే బెవరేజెస్ లిమిటెడ్ సంబంధించిన ఏపీ స్టేట్ బెవరేజెస్ లిమిటెడ్ సంబంధించిన కంపెనీలో ఉన్నాయి, వాళ్ళ దగ్గర వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఉంది అక్కడ. దాన్ని బట్టి ఇక్కడ చూస్తే మాత్రం ఇందులో చాలా పారదర్శకంగా చేసిన ఈ వ్యాపారంలో అసలు స్కామ్ చేయడానికి అవకాశం లేదు, కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా మాత్రమే ఇలాంటివి చేస్తున్నారు అని. అంతేకాకుండా ఇవాళ ఉదయం కూడా మిథున్ రెడ్డి మాట్లాడుతూ చాలా క్లియర్ గా చెప్పారు, నన్ను అరెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయారు అందులో భాగంగానే. అంటే ఇది నిజంగానే స్కామ్ జరిగినా జరగకపోయినా నన్ను అరెస్ట్ చేసేది మాత్రము ఖాయమని చెప్తూనే మరికొన్ని పాయింట్స్ కూడా ఆయన చాలా కీలకంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. మొదటిది నిజంగానే స్కామ్ జరిగింది అంటారు, స్కామ్ జరిగిందని చెప్పడం మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, నిజంగానే డబ్బులు చేతులు మారినా లేకపోతే దానికి సంబంధించిన మనీ ట్రైల్ ఎక్కడుంది, ఎక్కడ ఇప్పటిదాకా మీకు ఎక్కడైనా సరే ఒక 100 రూపాయలైనా ఎక్కడైనా మీకు ఈ కేసుకు సంబంధించిన అమౌంట్ ఎక్కడైనా పట్టుబడిందా, లేకపోతే దానికి సంబంధించిన అకౌంట్స్ కానివ్వండి, లేకపోతే ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగడంతో పాటు కేవలం ఇవన్నీ వాంగ్మూలాల ఆధారంగా మాత్రమే చేస్తున్నారు. అది కాకుండా స్టార్టింగ్ లోనే ఏదైతే ముఖేష్ కుమార్ మీనా దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక టీం కూడా దీని మీద వెరిఫై చేసినప్పుడు కూడా దీంట్లో అవినీతి జరిగింది అన్న విషయాన్ని మేము రూఢీ చేయడానికి మాకు ఎలాంటి రికార్డ్స్ దొరకలేదు అని చెప్పిన అధికారులు, ఆ తర్వాత సిట్కి ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, కేవలం వాంగ్మూలాల బేస్ గా మాత్రమే ఈ మొత్తం కేసును నడిపించే ప్రయత్నం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఆ విధంగా చూస్తే మాత్రం అసలు ఏంటి
నిజంగానే ఆ ట్రయల్ జరిగిందా లేదా, జరిగితే మరి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఇది ఏంటంటే మాత్రం ఎక్కడ ఎవరు మాట్లాడిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే మాత్రం పూర్తిగా చూస్తే ఇక్కడ మొదటి నుంచి ఎప్పుడైతే వైసీపీ అధికారం కోల్పోయి కూటమి అధికారంలోకి వచ్చిందో, కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రతి ఒక్క నిర్ణయానికి కూడా దాన్ని ఎంతో కొంత అవినీతికి, అవకతవకలకి కనెక్టెడ్ గా ఉన్నట్టుగా చేయడంతో పాటు ఆ కనెక్టెడ్ గా ఉన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా క్యాల్కులేటెడ్ గా అవి వైసీపీకి సంబంధించిన నాయకులే చేశారని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దానికి తోడు మనం చూసాము రేపటితో రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేసి 90 రోజులు అవుతున్న నేపథ్యంలో కూడా 90 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ గాని దాఖలు చేయకపోతే అది ఖచ్చితంగా వాళ్ళందరికీ బెయిల్ వస్తుంది. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే బెయిల్ సంబంధించి చేసుకుంటున్న నేపథ్యంలో ఇవాళ మరొక కీలకమైన అంశము ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను కూడా ఇప్పటికే దాఖలు చేశారు. అయితే ఈసారి ఫైనల్ ఛార్జ్ షీట్ కాకుండా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా మనకు సమాచారం అంతా. అందులో విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ ఛార్జ్ షీట్ ని ఇప్పటికే సిట్ అధికారులు అందజేశారు. ఆ సిట్ అధికారులు అందజేసే క్రమంలో కూడా దాదాపుగా 300 పేజీతో ఈ ఛార్జ్ షీట్ ని కంప్లీట్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. 300 పేజీల్లో దాదాపుగా 268 మందిని సాక్షులుగా అక్కడ పేర్కొనడంతో పాటు ఆ 268 మంది ఇచ్చిన స్టేట్మెంట్స్ సంబంధించిన విషయం చెప్పడంతో పాటు దాదాపు 62 కోట్ల రూపాయలను కూడా మేము ఇప్పటికే సీజ్ చేశాము అంటూ ఛార్జ్ షీట్ లో చెప్పింది. అయితే ఏసీబీ కోర్టుకు సంబంధించి ఈ ఛార్జ్ షీట్ ని యాక్సెప్ట్ చేయడానికి సంబంధించిన వివరాలకు సంబంధించి పూర్తిగా సమాచారం అందాల్సిన నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ మొత్తం ఈ స్కామ్ మొత్తాన్ని మాత్రం మొదటి నుంచి నడిపించింది మిథున్ రెడ్డి. ఆ మిథున్ రెడ్డి నడిపించే క్రమంలో ఏదైతే రాజకేశ్ రెడ్డి ఉన్నారో రాజకేశ్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. అంతేకాకుండా డబ్బులను క్యారీ చేయడంలో కానివ్వండి, డబ్బులను ఒక దగ్గర నుంచి దగ్గరని తీసుకెళ్లడంలో కానివ్వండి, ఓవైపు శివరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే చాణక్యతో పాటు మరికొద్ది మంది దీంట్లో ఉన్నారు అని కూడా గతంలో చెప్పిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఆ పూర్తి స్థాయి ఆధారాలను చేయడం అన్నది అర్థమవుతుంది. సో ఇక కీలకమైన అంశం అసలు దీన్ని ఎందుకు స్కామ్ అంటున్నారు అంటే మాత్రం మొదటి నుంచి దీని మీద వినిపిస్తున్న ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలోనే అంటే ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన అతిపెద్ద ఆరోపణ కీలకమైన గతంలో మంచి బ్రాండ్లుగా ముద్రపడిన చాలా బ్రాండ్లకు సంబంధించిన ఆర్డర్స్ ఇవ్వకుండా కేవలము వీళ్ళు ఏవైతే ముందుగానే డిసైడ్ చేసుకున్నా లేకపోతే ఆల్రెడీ అప్పటికే అవగాహనకు ఓకే చేసిన కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీకి సంబంధించిన బ్రాండ్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చేలాగా మాట్లాడుకోవడం అన్నది మొదటిది. రెండో పాయింట్ ఏంటంటే ఏదైతే వీళ్ళు అంటే ఏదైతే ఇంపార్టెంట్ బ్రాండ్స్ అన్నింటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా చేయడంతో పాటు వీళ్ళు ఆ తర్వాత సొంతంగా డిస్టిలరీస్ ని లీజు తీసుకొని వీళ్ళు సొంత పేర్లతో కొన్ని బ్రాండ్లను తయారు చేసి ఆ బ్రాండ్లకు సంబంధించిన మద్యాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ లోని ఆ వైన్ షాపుల్లో అందుబాటులో ఉంచడము, ప్రజలకు తప్పని పరిస్థితుల్లో ఆ బ్రాండ్ ని తాగేలాగాను ఆ తాగే క్రమంలో కూడా మనం చూసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికన్నా ముందు దశల వారీగా విడతల వారీగా మేము మద్య నిషేధం చేస్తాము అని చెప్పి దానికి అనుగుణంగానే మొదటగా రేట్లు పెంచుతాము, తర్వాత మద్యం షాపులకు సంబంధించిన సంఖ్యను తగ్గిస్తాము, అంతకుముందే ఏవైతే బెల్ట్ షాపులను పూర్తి స్థాయిలో నివారిస్తాము, ఆ తర్వాత కేవలం మద్యం అన్నది 5 స్టార్ హోటల్స్ లో తప్ప వేరే ఎక్కడ దొరకకుండా ఉండేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2 విషయాలు. మొదటిది ఏదైతే పూర్తి స్థాయిలో ఈ బెల్ట్ షాపులన్నింటినీ నివారించడం, వాటిని నిరోధించడంతో పాటు షాపుల సంఖ్యను తగ్గించడము, ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న షాపులను ప్రభుత్వం నిర్వహించడం అన్నది అక్కడ తగ్గింది. ఆ తర్వాత ఏవైతే రేట్లు పెంచారో రేట్లు పెంచే క్రమంలో డిస్టిలరీస్ కి అలాగే ఇక్కడ నుంచి అమ్మేదానికి మధ్యలో డిఫరెన్స్ అన్నది దాదాపుగా డబుల్ రేట్స్ కమ్మారు. అంటే 200 రూపాయలు ఉన్న మద్యాన్ని 400 రూపాయలు 350 రూపాయల నుంచి 400 రూపాయలకు అమ్మడము, ఆ డబ్బులు ఏవైతే ఎక్స్ట్రాగా సంపాదించారో ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకు వెళ్లకుండా వీళ్ళు సొంతగా డబ్బుల్ని తరలించారు అన్నది వినిపించిన ఆరోపణ. బట్ అదే సందర్భంలో వైసీపీ మాత్రం చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తోంది, ప్రతి రూపాయికి లెక్క ఉంది. అందువల్లనే మీరు చూశారు మద్యం విక్రయాలు తగ్గినా సరే మద్యం మీద ఉన్న ఆదాయం తగ్గకపోవడానికి కారణము ఖచ్చితంగా ఈ పెరిగిన రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ పెరిగిన రేట్లకు సంబంధించిన మొత్తం ప్రతి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చింది కాబట్టి అలా డిఫరెన్స్ లేకుండా ఉండన్నది వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఈ డిస్టిలరీస్ ఉన్నాయో డిస్టిలరీస్ కి ఆర్డర్స్ ఇచ్చే క్రమంలో వాళ్ళు డబ్బులు ఏవైతే ఆ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అది డిస్టిలరీస్ నుంచి వీళ్ళు తీసుకోవడానికి కూడా కొత్త పద్ధతిని వీళ్ళు అనుసరించారు. డబ్బులు తీసుకోకుండా వీళ్ళు బంగారాన్ని అలాగే విలువైన వస్తువుల్ని కూడా తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. ఆ తీసుకొని వాటిని క్విడ్ ప్రో కోలో భాగంగానే వాళ్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ డిస్టిలరీస్ మాత్రమే ఎక్కువ ఆర్డర్స్ వెళ్లేలాగా వెళ్ళిన ఆర్డర్స్ అన్ని కూడా క్యాష్ అయ్యేలాగా చూసుకున్నారు అన్నది వీళ్ళు చెప్తున్న మాట. మొత్తం దీని మొత్తానికి ఈ మొత్తం చేయడానికి కూడా కారణంగా మారిన కొత్త మద్యం పాలసీని అక్కడ సెక్రటేరియట్ లో కాకుండా ప్రైవేట్ ప్లేస్ లో రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి
ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు మరికొద్ది మంది నేతలు కూర్చొని అక్కడ డిసైడ్ చేశారు, డిస్కస్ చేశారు. ఆ తర్వాత డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అన్నది వీళ్ళ మీద వినిపిస్తుంది. సో ఈ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా రాజకేశ్వర రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు, అతను చూస్తున్నాం మనము. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అవడంతో దీనికి సంబంధించి కీలకంగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఎక్కడో ఒక చోట తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కనెక్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఒక పెద్ద బ్రేక్ త్రూ అన్నదే ఇప్పటికే సిట్ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే అది ఖచ్చితంగా అది ఆ డబ్బులకు సంబంధించి లేకపోతే ఈ మొత్తానికి ప్రధాన లబ్ధిదారు, ముఖ్యమైన లబ్ధిదారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవుతారు. కాబట్టి ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ లిక్కర్ కేసులో అన్నది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ వైసీపీ మాత్రం చాలా క్లియర్ గా చెప్తోంది, అసలు ఇక్కడ కేసు లేదు, స్కాము లేదు, కేవలము రాజకీయ కక్షాదింపు చర్యలు, ఆ కక్షాదింపు చర్యలో భాగంగా మాత్రమే ఇవన్నీ తీసుకెళ్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది ఫైనల్ గా ఇవాళ ఉదయం కూడా ఏదైతే మిథున్ రెడ్డి మాట్లాడుతున్నాం కూడా మిథున్ రెడ్డి చాలా క్లియర్ గా కొన్ని పాయింట్లు చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో 2014 నుంచి 19 కాలంలో కూడా ఇలాగే నా మీద అబద్ధపు కేసులు పెట్టించారు, వాంగ్మూలాల వారిని బేస్ చేసుకొని వాళ్ళ బెదిరించి వాంగ్మూలాలు ఇప్పించి నా మీద కేసు నమోదు చేస్తే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎవరైతే సాక్షులుగా వీళ్ళు పేర్కొన్నారో ఆ సాక్షులు అందరూ వచ్చి అక్కడ మాకు తప్పు లేదు అనే విధంగా అయితే మాట్లాడారో దాని కారణంగానే నా మీద ఉన్న కేసులని కొట్టేశారు. ఇప్పుడు కూడా అదే తరహా సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కాబట్టి జరిగేది ఏమీ లేదు, కేవలము తాత్కాలికంగా కొద్ది రోజులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండొచ్చు కానీ బట్ ఆ తర్వాత జరిగేది ఏమీ లేదు, ఫైనల్ గా నిజం అన్నది బయటకు వస్తుంది అన్నదైతే వాళ్ళు చెప్తున్నారు. సో ఫైనల్ గా చూస్తే మాత్రం ఓవరాల్ గా మిథున్ రెడ్డి అరెస్ట్ అన్నది మాత్రం ఖచ్చితంగా సంచలనంగా మారిందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు. అంతేకాకుండా అది దాదాపుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి నెంబర్ 2 గా భావించే వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తులు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఇష్యూని కూడా ఇక్కడ మళ్ళీ మరొకసారి తెరపైకి తీసుకొస్తారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అలాగే చంద్రబాబు నాయుడుకి కాలేజీ రోజుల నుంచే వాళ్ళిద్దరి మధ్యలో వైరం ఉందని, ఆ వైరము కారణంగా ఒకరితో ఒకరు ఛాలెంజ్లు చేసుకుంటారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ దొరకట్లేదు కాబట్టి అతని తనయుడైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇవాళ అరెస్ట్ చేసి ఆ తర్వాత కూడా ఏమైనా దాన్ని అలా కక్ష తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారన్న డిస్కషన్ కూడా జరిగేలాగా వైసీపీ అయితే ప్రయత్నం చేస్తోంది. బట్ సిట్ అధికారులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చెప్తోంది తప్పు ఎవరైతే చేశారో ఆ తప్పులకు శిక్ష పడుతోంది. ఇవాళ 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఇచ్చింది ప్రజలకు మంచి పాలన అందించాలని, కానీ వీళ్ళు పాలన అందించడం పక్కన పెట్టి కేవలం వీళ్ళ జేబులు నింపుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అక్రమార్జనకు ఆశపడి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడంతో పాటు ప్రజలను కూడా మోసం చేశారనే విధంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అన్నది మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారబోతోంది. ఇప్పుడు ఆయన కేవలం వైసీపీ నేతగానే కాకుండా ఆయన ఎంపీగా కూడా ఉన్నారు. అంతేకాకుండా కీలకమైన కొన్ని పదవుల్లో కూడా ఆయన ఇప్పటికే కేంద్రంలోని అంటే పార్లమెంట్ లో ఆయన ఉన్నారు కాబట్టి దానికి కూడా ఇప్పుడు ఆయన చూసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ గా మాత్రం ఇవాళ అరెస్ట్ చేసినట్టుగా అయితే మనకు సమాచారం ఉంటుంది. సో నెక్స్ట్ ఆయన్ని ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారు, కోర్టులో హాజరుపరిచే క్రమంలో రిమాండ్ కోసం ఏదైతే వీళ్ళు చేస్తారో రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయమని కానివ్వండి, రిమాండ్ ఇవ్వకూడదని కానీ కోరే అవకాశం ఉంది, లేదా ఇమ్మీడియట్లీ అతని మీద బెయిల్ పిటిషన్ వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు. వీళ్ళు చెప్తున్న ప్రకారము మరొక అడిషనల్ ఛార్జ్ షీట్లు ఇంకా వేస్తామని చెప్తున్నారు. కానీ ప్రిలిమినరీ దాని ప్రకారము ఇప్పటికే దాదాపుగా ఈ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకేదైనా సమాచారం ఉంటే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామనే విధంగా మాట్లాడడంతో పాటు ఇప్పుడు బెయిల్ పిటిషన్ కి మూవ్ చేసే అవకాశం అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మాన్సా, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు ఈ కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో రెండోసారి విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి పేరును A4గా చేర్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఉదయం మొత్తంగా చూసుకోవచ్చు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టు ఊహించిన విధంగానే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మిథున్ రెడ్డి A4గా ఉన్న విషయం తెలిసిందే. ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇలా ఉదయం నుంచి కూడా మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో విచారించారు. అయితే మిథున్ రెడ్డి 2 సార్లు కూడా అతను హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు 2 కోట్లను ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. కానీ ఎక్కడ కూడా అతనికి చుక్కెదిరినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. అయితే ఎక్కడ కూడా అక్కడికి ముందస్తు బెయిల్ ని పూర్తి స్థాయిలో కూడా నిరాకరించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు 306 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి సిట్ బృందం ఆ ఛార్జ్ షీట్ లో సుమారుగా 100కు పైగా RFSL నివేదికలను కూడా చేశారు. దీంట్లో 62 కోట్లు సీజ్ చేసినట్లుగా కూడా ఛార్జ్ షీట్ తో పేర్కొన్నారు సిట్ అధికారులు. అయితే 260 మంది సాక్షులు కూడా విచారించినట్లుగా తెలిపారు సిట్ అధికారులు. మొత్తంగా వివిధ బ్యాంకులు అదేవిధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు, బంగారు షాపుల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా పూర్తి స్థాయిలో కూడా వెల్లడైంది. అయితే దీంట్లో ఎక్కడ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే మద్యం కుంభకోణం ఉందో, మద్యం కుంభకోణంలో ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేకపోవడం, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ లేకపోవడం, ఓన్లీ క్యాష్ రూపంలోనే తీసుకోవడం, అది ఎక్కడ కూడా లెక్కలు లేకపోవడం, కోట్ల రూపాయల స్కామ్ జరగడం, దానికి తోడుగా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా సంబంధించినటువంటి బ్రాండ్స్ కావడంతో ఈ లిక్కర్ స్కామ్ కేసులో వేల కోట్ల రూపాయలు కూడా స్కామ్ జరిగిందని చెప్పేసి సిట్ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి తెలిసింది. దాంట్లో ఏవన్గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి విషయం తెలిసింది. వాళ్ళ ద్వారా పూర్తి సమాచారం సేకరించినటువంటి ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో సేకరించినటువంటి సిట్ అధికారులు దాంట్లో అదేవిధంగా విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం గతంలో ఎవరైతే ఈ మద్యం కుంభకోణంలో కొంతమంది ఉన్నటువంటి అధికారులు ఉన్నారో అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టినటువంటి సిట్ అధికారులు ఈ రోజు మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఉదయం నుంచి కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఉదయం నుంచి వార్తలు వస్తానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేయడం, 2 సుప్రీంకోర్టు హైకోర్టులో 2 కోట్లలో కూడా అతను ముందస్తు బెయిల్ కోసం వేసినటువంటి పిటిషన్ కూడా వాళ్ళు అక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం అదేవిధంగా హైకోర్టు ధర్మాసనం 2 తిరస్కరించడం ఈ రోజు మిథున్ రెడ్డిని అరెస్టుకి ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మరి ఎప్పుడైతే ఈ హైకోర్టు సుప్రీంకోర్టులో ఈ ముందస్తు బెయిల్ తిరస్కరించారో ఆ తర్వాత మిథున్ రెడ్డికి సిట్ అధికారులు ఈ రోజు ఆ విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం, నోటీసులు ఇవ్వడం, ఈ రోజు మిథున్ రెడ్డి హాజరు కావడం, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మిథున్ రెడ్డి ని తెలియజేశారు. మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా అక్కడ 300 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అదేవిధంగా 80 కోట్లకు పైగా అమౌంట్ సీజ్ చేశారు. 268 మంది సాక్షుల్ని ప్రవేశపెట్టారు. 20 రోజుల్లో మరో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామని చెప్పేసి సిట్ బృందం చెప్తా ఉంది. అది ఎవరైతే మద్యానికి సంబంధించినటువంటి ప్రధానంగా నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్థాయిలో విచారణ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్టు ప్రధాన కారణం కావచ్చు. మిథున్ రెడ్డి అరెస్ట్ తోటి తదుపరి జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కూడా దీంట్లో కీలక పాత్ర పోషించారు గత సీఎం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదో పక్క అప్పుడు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గా చేసినటువంటి నారాయణ స్వామికి కూడా నోటీసులు జారీ చేశారు. మరి పూర్తి స్థాయిలో కూడా దీన్ని సిట్ అధికారులు వేగవంతం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత పరిణామాలు మాత్రం పూర్తిగా మారతాయని చెప్పేసి అర్థం అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సాంబశివరావు.